ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాల మీద ఇప్పుడు చైనా కూడా భారత్ తరపు నుంచి మాట్లాడుతుంది. ఆ దేశానికి చెందినటువంటి గ్లోబల్ టైమ్స్ పత్రిక అయితే ఇప్పుడు భారతదేశం తరపున ఒక ఆర్టికల్ కూడా రాసింది. కేవలం రష్యా దగ్గర చమురుకుంటున్నామనే నెపంతోనే భారతదేశం మీద సుంకాలు విధించడం కాదు, అది తన మాట భారత్ విననందుకే ఇప్పుడు ఈ సుంకాల బాధుడు. అంతే తప్ప కేవలం చమురు విషయం అనే కాదు, ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి అమెరికాకి ఇప్పుడు భారత్ కూడా మద్దతు తెలపకపోవడం, అలాగే స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి ప్రయత్నాలు చేయడం, స్వతంత్ర వైఖరిని ఇప్పుడు అమెరికా అనేది జీర్ణించుకోలేకపోతుంది. ఒక్క భారత్ అనే కాదు, ఏ దేశమైనా స్వతంత్ర దేశంగా ఏర్పడి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే అమెరికా చూస్తూ ఊరుకోలేదు. అది ఒక అహంకారానికి లోనవుతూ ఉంటుందంటూ ఈ గ్లోబల్ టైమ్స్ అయితే మాట్లాడడం జరిగింది. ఎప్పుడూ కూడా వాషింగ్టన్ న్యూఢిల్లీని సమానమైనటువంటి భాగస్వామిగా చూడలేదు, అంతేకాకుండా ఒక ఆప్షన్గా మాత్రమే చూసింది. ఇప్పుడు భారత్ ఇటు బ్రిక్స్, అలాగే షాంఘై సహకార సంస్థ, అలాగే క్వాడ్లో కూడా ఉంది. అమెరికా, జపాన్ ఇవి ఉన్నటువంటి క్వాడ్లోనూ ఉంది, ఇటువైపు బ్రిక్స్లోనూ ఉంది, అలాగే షాంఘై సహకార సంస్థలో కూడా ఉంది. అయినా సరే భారత్ని సరిసమానంగా చూడలేనటువంటి పరిస్థితి అమెరికాది. ఇప్పుడు ఈ కోల్డ్ వార్ తరహా వర్గపోరునైతే అమెరికా బయటికి తీసుకొచ్చింది. తెర మీదకి తీసుకురావడానికి ప్రధాన కారణం కూడా భారత్ ఎటో ఒకవైపు ఉండకపోవడం. తటస్థంగా ఉన్నా కూడా అమెరికా భరించలేకపోతుంది. ఇప్పుడు అమెరికా వైపే భారత్ సపోర్ట్గా ఉండాలంటూ గ్లోబల్ టైమ్స్ అయితే తన యొక్క అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది. చైనా మనకు తెలిసిందే కదా, అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇప్పుడు చైనాకి ఇది కూడా ఒక మంచి అవకాశమే, భారత్, చైనా, రష్యా కలవడానికి. ఎట్నుంచి ఎటు చూసినా సరే ఇప్పుడు మనకి సువర్ణ అవకాశాలు కూడా ఉన్నాయి, ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి.